सूरतुल रूम आयात हुआ 60, रुकात हुआ 6। अर्रूम सूरा అవతరణ మక్కాలు ఆయాతులు 40, రుకులు 6। బిస్మిల్లాహిర్రహమానిర్రహీం అమిత దయామయుడు అపార కృపాశీలుడని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను। అలిఫ్ లామ్ మీమ్ గులిబతిర్ రూమ్। అలిఫ్ లామ్ మీమ్ రోమన్లు ఓడిపోయారు। ఫీ అద్నల్ గరది వహుం మిన్ బాది గలబిహిం సయగ్లిబూన్ తమ సమీప భూభాగంలో ఈ ఓటమి తర్వాత వారు త్వరలోనే విజేతలవుతారు। ఫీ బిద్ఐ సినీన్ లిల్లాహిల్ అమ్రు మిన్ ఖబ్లు వ మిన్ బాద్ వయౌమైదిన్ యఫ్రహుల్ ముమినూన్ కొన్నేళ్లలోనే దానికంటే ముందైనా తర్వాత అయినా నిర్ణయాధికారం అల్లాహ్దే, ఆ రోజు విశ్వాసులు సంతోషిస్తారు। బినస్రిల్లాహి యన్సురు మన్ యషాఉ వహువల్ అజీజుర్ రహీం అల్లా చేసిన సహాయానికి ఆయన తాను కోరిన వారికి సహాయం చేస్తాడు, ఆయన మహాశక్తిశాలి దయాశీలి। వాదల్లాహి లా యుఖ్లిఫుల్లాహు వఅదహు వలకిన్న అక్సరన్నాసి లా యఅలమూన్ ఇది అల్లా వాగ్దానం, అల్లా తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు, కానీ చాలామంది ఈ వాస్తవాన్ని తెలుసుకోరు। యఅలమూన జాహిరన్ మినల్ హయాతి దున్యా వహుం అనిల్ ఆఖిరతి హుమ్ గాఫిలూన్ వారికి ప్రాపంచిక జీవితపు బాహ్య స్వరూపం మాత్రమే తెలుసు, పరలోకం పట్ల వారు పరధ్యానంలో పడి ఉన్నారు। అవలం యతఫక్కరు ఫీ అన్ఫుసిహిం మా ఖలకల్లాహు సమావాతి వల్ అర్ద వమ బైనహుమా ఇల్లా బిల్-హక్కి వ అజలిన్ ముసమ్మా వ ఇన్న కసీరన్ మినన్నాసి బిలిఖాఇ రబ్బిహిం లకాఫిరూన్ ఏమిటి, వారు కనీసం తమ మనస్సులోనైనా ఆలోచించలేదా? ఆకాశాలను, భూమిని, వాటి మధ్య ఉన్న దానంతటిని అల్లాహ్ సత్యబద్ధంగా ఒక నిర్ణీత వ్యవధి కొరకే సృష్టించాడని। అయినప్పటికీ జనంలో చాలామంది తమ ప్రభువుతో సమావేశం కావాల్సి ఉందన్న విషయాన్ని తిరస్కరిస్తున్నారు। అవలం యసిరు ఫిల్ అర్ది ఫయంజురు కైఫ కాన ఆఖిబతుల్ లదీన మిన్ ఖబ్లిహిం కానూ అషద్ద మిన్హుం ఖువ్వతన్ వ అసారుల్ అర్ద వ అమరుహా అక్సర మిమ్మా అమరుహా వ జాఅతుహుం రసూలున్ బిల్ బయ్యినాతి వమా కాన లియజ్లిమహుం వలకిన్ కానూ అన్ఫుసహుం యజ్లిమూన్ ఏమిటి, వీరు భూమిలో సంచరించి తమ పూర్వీకులకు పట్టిన గతేమిటి చూడలేదా? వారు బలపరాక్రమములలో వీరిని మించిన వారు, వారు భూమిని బాగా దున్నేవారు, త్రవ్వేవారు, వీరికన్నా ఎక్కువగా నిర్మాణాలు చేసేవారు, వారి వద్ద వారి ప్రవక్తల నిదర్శనాలను తీసుకుని వచ్చారు। అల్లా వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు। తుమ్మ కాన ఆఖిబతుల్ లదీన అసాఉ స్-సూఅ కద్దబూ బిఆయాతిల్లాహి వ కానూ బిహా యస్తహజిఊన్ చివరకు దుర్మార్గులైన వారికి దుర్గతి పట్టింది, ఎందుకంటే వారు అల్లా ఆయతులను అబద్ధాలంటూ నిరాకరించేవారు, వాటిని పరిహసించేవారు। అల్లాహు యబ్దఉల్ ఖల్క సుమ్మ యుঈదుహు సుమ్మ ఇలైహి తుర్జഊన్ ఈ సృష్టిని మొదలు చేసిన వాడు అల్లాహే, మరియు ఆయనే దానిని పునరావృతం చేస్తాడు, తర్వాత మీరంతా ఆయన వైపునకు మరలించబడతారు। ప్రళయం సంభవించిన నాడు అపరాధులు తిరిగి నిరాశకు గురవుతారు। వలం యకున్ లహుం మిన్ శురకాఇహిం షుఫాఅఉ వ కానూ బిశురకాఇహిం కాఫిరీన్ వారు కల్పించుకున్న భాగస్వాములలో ఏ ఒక్కరు వారి సిఫారసు చేయరు, వారు తమ భాగస్వామ్యాలను తిరస్కరిస్తారు। ఏ రోజు ప్రళయ ఘడియ నెలకొంటుందో ఆనాడు వారు విభిన్న వర్గాలు విడిపోతారు। ఫఅమ్మల్లదీన ఆమనూ వఅమిలూ స్సాలిహాతి ఫహుం ఫీ రౌదతిన్ యహ్బరూన్ ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు వారు స్వర్గవనాల్లో సుఖంగా ఉంటారు। వఅమ్మల్లదీన కఫరూ వకద్దబూ బిఆయాతినా వలిఖాఇల్ ఆఖిరతి ఫఉలైక ఫిల్ అదాబి ముహ్దరూన్ మరెవరు తిరస్కార వైఖరిని అవలంబిస్తూ మన సూచనలను, పరలోక సమావేశాన్ని అబద్ధం తోసిపుచ్చారో అలాంటి వారంతా శిక్షలో చిక్కుకొని ఉంటారు। వసుబ్హానల్లాహి హీన తుమ్సూన వ హీన తుస్బిహూన్ కనుక మీరు సంధ్యా సమయంలో ప్రాతకాలంలో అల్లాహ్ పవిత్రతను కొనియాడండి। వలహుల్ హమ్దు ఫిస్ సమావాతి వల్ అర్ది వ అష్యా వ హీన తుజ్హరూన్ భూమి ఆకాశాలు ఆయన స్తోత్రమే చేయబడుతుంది, రాత్రిపూట ఆయన, మధ్యాహ్న పూట ఆయన। యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వ యుఖ్రిజుల్ మయ్యిత మినల్ హయ్యి వ యుహ్యిల్ అర్ద బఅద మౌతిహా వకజాలిక తుఖ్రజూన్ ఆయన ప్రాణమున్న దాన్ని ప్రాణం లేని దాని నుండి తీస్తాడు, ప్రాణం లేని దాన్ని ప్రాణమున్న దాని నుండి తీస్తాడు, భూమి మృతి చెందిన మీదట దానికి వర్షం ద్వారా ప్రాణం పోస్తాడు, అదేవిధంగా మీరు కూడా సమాధుల నుండి వెలికి తీయబడతారు।